నమస్కారం, విశాఖ వాజీ న్యూస్కి స్వాగతం. నేను దుర్గా ప్రసాద్. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. కరుడుగట్టిన బవేరియా గ్యాంగ్ సభ్యుడు అరెస్ట్. కేసు వివరాలు వెల్లడించిన క్రైమ్ డీసీపీ లతా మాధురి. కనీస వేతనాలు 8 గంటల పని దినాలు అమలు చేయాలి, ఆపాలని విశాఖ పోర్ట్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ డిమాండ్. రాజధాని అమరావతి పనులను ట్రాక్లో పెట్టాం. విజయవాడ ఉత్సవం ముగింపు సభలో సీఎం చంద్రబాబు వెల్లడి. ఇక డీటెయిల్స్ చూద్దాం. కరుడుగట్టిన బవేరియా గ్యాంగ్ సభ్యుడిని నగర పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి ద్వారా 9 స్నాచింగ్ కేసులు, 2 బైక్ దొంగతనాలు ఛేదించారు. ఈ వివరాలను క్రైమ్ డీసీపీ లతా మాధురి పోలీస్ బ్యారెక్స్ కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు. ఉత్తరప్రదేశ్ సామ్లీ జిల్లాకు చెందిన ప్రధాన నిందితుడు ధర్మేంద్ర కుమార్పై దేశవ్యాప్తంగా 24 క్రిమినల్ కేసులు ఉన్నట్లు చెప్పారు. జమ్మూ కాశ్మీర్లో 9 కేసులు, ఢిల్లీలో 1 కేసు, ఉత్తరప్రదేశ్లో 11 కేసులు, ఒడిశాలో 3 కేసులు నమోదైనట్టు తెలిపారు. ఇక మహిళలు బయటకు వచ్చినప్పుడు మెడలో విలువైన ఆభరణాలు కనపడకుండా జాగ్రత్త పడాలని సూచించారు. ఇక అపరిచిత వ్యక్తుల కదలికలపై అనుమానం వస్తే పోలీస్ సమాచార కేంద్రం 112కు ఫోన్ చేసి సమాచారం అందించాలని సూచించారు. బాగా కరడుగట్టిన బవేరియా గ్యాంగ్ ఉత్తరప్రదేశ్కి సంబంధించిన స్నాచెస్, రాబరీస్, చాలా రకాల అఫెన్సెస్లో ఉన్న, చాలా సెన్సేషనల్ కేసెస్లో ఉన్న బవేరియా గ్యాంగ్ని వైజాగ్ సిటీ పోలీసు అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళు సెప్టెంబర్ 17వ తారీఖున సిరీస్ ఆఫ్ అఫెన్సెస్ చేశారు వైజాగ్ సిటీలో. 7 స్నాచింగ్స్, 2 బైక్ అఫెన్స్లు కూడా చేసి అది ఒక సెన్సేషన్ లాగా అయింది వైజాగ్ సిటీలో. సో ఇమీడియట్గా వైజాగ్ క్రైమ్ పోలీసు వీళ్ళని విత్ ఇన్ 1 డే 24 అవర్స్లో వీళ్ళు ఎవరనేది ఐడెంటిఫై చేశారు. అట్లాగే ఈ గ్యాంగ్, పర్టికులర్ గ్యాంగ్ అదర్ స్టేట్ గ్యాంగ్ అని తెలుసుకొని వాళ్ళని ఫాలో అవడం జరిగింది. మా టీం, వైజాగ్ సిటీ క్రైమ్ టీం, కంచర్పాలెం ఇన్స్పెక్టర్ గారు అండ్ కంచర్పాలెం ఎస్ఐ అండ్ 1 టౌన్ ఎస్ఐ వీళ్ళందరి టీం కూడా ఉత్తరప్రదేశ్ కూడా వెళ్ళడం జరిగింది. బవేరియా గ్యాంగ్ మెంబర్స్ని అందరినీ ఐడెంటిఫై చేసి వాళ్ళని, అందులో మెయిన్ బ్రెయిన్ ఎవరైతే ఉన్నారో అతన్ని ఈరోజు మీ ముందు ప్రవేశపెట్టడం కూడా జరుగుతుంది. ఇతన్ని అరెస్ట్ చేశాము. ఇతని టీంలో, ఈ గ్యాంగ్లోని ఇంకా 3 ఉన్నారు. వాళ్ళని కూడా త్వరలోనే మేము పట్టుకుంటాము. వీళ్ళు మొత్తంగా వైజాగ్ సిటీలో 7 స్నాచింగ్స్ చేశారు. ఇనీషియల్గా 15వ తారీఖున వీళ్ళు వైజాగ్ రావడానికి ప్లాన్ వేసుకోవడం జరిగింది. 17వ తారీఖున అంటే 17th సిటీకి రావడం, ఇనీషియల్గా 2 బైకులు, ఒకటి ఎంఆర్పేట్ లిమిట్స్లో, ఒకటి 2 టౌన్ లిమిట్స్లో 2 బైకులు చోరీ చేసి వాటిని యూజ్ చేసి సిరీస్ ఆఫ్ స్నాచింగ్స్, గొలుసు దొంగతనాలు చేయడం జరిగింది. చేసి నైట్ ఏపీ ఎక్స్ప్రెస్కి వీళ్ళు ఉత్తరప్రదేశ్ వాళ్ళ సొంత ఊరికి వెళ్ళిపోవడం కూడా జరిగింది. అయితే వైజాగ్ సిటీ క్రైమ్ పోలీస్ మాత్రం వాళ్ళని క్లోజ్గా ఫాలో అయ్యి వాళ్ళని అతి చాకచక్యంగా వాళ్ళు ఎవరైనా ఐడెంటిఫై చేసి అందులో మెయిన్ లీడర్ ఎవరైతే ఉన్నారో ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. ఇతని మీద ఇప్పుడు ఎవరినైతే మేము మీ ముందు పెట్టామో ఈ కేసెస్లో ఇతని మీద దేశం మొత్తం మీద 24 కేసులు ఉన్నాయి. ఢిల్లీలోనే, మన దేశ రాజధాని ఢిల్లీలోనే 11 కేసులు, అలాగే జమ్మూ కాశ్మీర్లోని ఇతని అదర్ గ్యాంగ్ మెంబర్స్ సౌత్ ఇండియాలో కూడా చెన్నై, బెంగళూరు ఇలాంటి ప్లేసెస్లో చేయడం జరిగింది. ఇతని మీద అయితే 24 కేసులు ఉన్నాయి. ఈరోజు అరెస్ట్ చేశాము. ఇతని పొజిషన్లో 70,000 క్యాష్ కూడా రికవరీ చేయడం జరిగింది. ఈ కేసెస్లో ఇంకా కొంత రికవరీ పెండింగ్ ఉంది. మిగిలిన గ్యాంగ్ మెంబర్స్ని కూడా త్వరలోనే మేము అరెస్ట్ చేస్తాం. ఇతను ఉత్తరప్రదేశ్ చెందిన షామ్లీ జిల్లాకు సంబంధించిన వాడండి. ఈ గ్యాంగ్ మొత్తం కూడా ఆ జిల్లాకు సంబంధించిన వాళ్ళే. ఇతని పేరు ధర్మేంద్ర. అక్కడ చాలా విలేజెస్, ఒక 6-7 విలేజెస్ అండి. ఇట్లాంటి మొత్తం దేశం మీద వెళ్ళిపోతారు. రాబరీస్, హౌస్ బ్రేకింగ్స్, స్నాచింగ్స్ ఇలాంటి రకరకాలు వాళ్ళు చేయని ప్రాపర్టీ అఫెన్స్ అయితే లేదు.
కొన్ని విలేజెసే ఇలాగ బవారియా గ్యాంగ్తో నిండిపోయి ఉన్నాయి. మనం వెళ్తే అక్కడ వాళ్ళని క్యాచ్ చేయడం కూడా చాలా కష్టం. బట్ క్రైమ్ టీమ్ చాలా బాగా అక్కడ మనకి యూపీ పోలీస్ కూడా బాగా హెల్ప్ చేశారు, ఇన్ఫర్మేషన్ ఇవన్నీ కూడా. మనం ఫైనల్గా ఇక్కడ బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో విజయదశమి వేడుకలు జీవీఎంసీ గాంధీ పార్కులో గురువారం సాయంత్రం ఘనంగా జరిగాయి. రావణ దహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగర పోలీస్ కమిషనర్ శంకభరత బాగ్చి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముందుగా గాంధీ జయంతిని పురస్కరించుకుని బాపు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ విజయాలకు ప్రతీకగా విజయదశమి పర్వదినం నిలుస్తుందని పేర్కొన్నారు. చెడుపై మంచి సాధించిన విజయంగా పురాణ ఇతిహాసాలు విజయదశమిని పేర్కొన్నాయన్నారు. నవదుర్గలు అత్యంత శక్తివంతులని రాక్షస సంహారం చేసినట్టు తెలిపారు. అందువల్ల దేశవ్యాప్తంగా దసరా రోజున రావణ దహనం కార్యక్రమాన్ని నిర్వహిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విద్యాలయం ప్రతినిధి బికే రామేశ్వరి, బ్రహ్మకుమారి పాల్గొన్నారు. ప్రజాపిత బ్రహ్మకుమారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రావణ దహన కార్యక్రమం ప్రతి సంవత్సరం ఈరోజు శ్రీరాముడు చేత రావణాసురుడు వధ్ జరుగుతుంది. అదే మాదిరిగా దుర్గమ్మ 10 హస్తాలతో 10 ఆయుధాలు ధరించి మహిషాసురుడు ఆ అసురుణ్ణి వధ్ చేసి తర్వాత ఇక్కడి నుండి సొంత ఇంటికి వెళ్ళిపోవడం జరుగుతుంది ప్రతి సంవత్సరం విజయదశమి రోజు. ఒకవైపు దుర్గమ్మ ప్రపంచంలో అందరూ ఆరోగ్యంతో ఉండాలి, సుఖ శాంతితో ఉండాలి, ఆ వారాలు కురిపిస్తూ తర్వాత ఇంటికి వెళ్తున్నారండి ఈరోజు. అదే మాదిరిగా శ్రీరాముని చేత రావణాసురుడు హతమార్చడం అంటే చెడ్డ గుణాలు మీద సద్గుణాలు గెలవడం. ప్రతి వ్యక్తిలో శ్రీరాముడు కూడా ఉంటారండి, రావణాసురుడు కూడా ఉంటారండి. సో ఈ ప్రతిరోజు ఈ పోరాటం జరుగుతుంది. మనలో ఉన్న శ్రీరాముడు ప్రతిరోజు గెలవాలి. ప్రతిరోజు మనలో ఉన్న రావణాసురుణ్ణి మనం వధ్ చేయాలి. అదే మాదిరిగా జాతిపిత మహాత్మా గాంధీ చెప్పిన మాటలు, ఆయన దిశానిర్దేశాలు మన ఇంతకుముందు ప్రధానిగా పనిచేసిన మన అందరికీ ప్రియమైన డాబా గార్డెన్ సల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో ఓ ఈవెంట్ సంస్థ ఆధ్వర్యంలో హిందీ మ్యూజికల్ ఈవెంట్ జరిగింది. భీమిలి నియోజకవర్గం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన చేసి ఈవెంట్ను ప్రారంభించారు. హిందీ మ్యూజికల్ నైట్లో గాయకుల గీతాల ఆహుతులను అలరించాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డొనేట్ ఆర్గాన్ పేరుతో ఈ కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమన్నారు. చనిపోయిన తర్వాత కూడా అవయవదానంతో కొందరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపే మహత్తర కార్యక్రమం అవయవదానమని పేర్కొన్నారు. మిస్ వైజాగ్ 2025 డాక్టర్ సృజనాదేవి మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో తాను అతిథిగా పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో విమ్స్ డైరెక్టర్ డాక్టర్ రాంబాబు కూడా పాల్గొన్నారు. సో ఈ రోజు మనం ఈ కార్యక్రమంకి వచ్చాం. అది యాక్మే వాళ్ళు ఆర్గనైజ్ చేశారు ప్రతాప్ గారు. 97th బర్త్ యానివర్సరీ ఆఫ్ లతా మంగేష్కర్ గారిని మనం సెలబ్రేట్ చేసుకుంటూ ఇక్కడ ఉన్నాము. గుల్ సక్సేనా గారు సోల్ లతా అనే ప్రోగ్రామ్ చాలా బాగా ఆర్గనైజ్ చేసి చాలా చక్కగా పాడుతున్నారు. దీనికోసం విచ్చేసిన చీఫ్ గెస్ట్ గంటా శ్రీనివాసరావు గారు కూడా ఇలాంటివి ఎన్నో మనకి ఎంకరేజ్ చేసి పబ్లిక్ వెల్ఫేర్ కోసం చేయడం చాలా ఆనందదాయకం అని నేను అనుకుంటున్నాను. దీనికి నేను గెస్ట్గా రావడం నా హార్ట్ఫెల్ట్ గ్రాటిట్యూడ్ అండ్ అప్రిసియేషన్ టు దిస్ యాక్మే ఆర్గనైజేషన్ ప్రతాప్ గారు. అందరూ బ్యూటీ అనుకుంటారు, కానీ ఇది బ్యూటీ విత్ పర్పస్. అంటే ఏదైనా మన ప్రజలకి పేషెంట్స్కి ఎలా సేవ్ చేస్తామో మన ప్రజలకు కూడా అదే విధంగా ఇంకా పెద్ద ప్లాట్ఫామ్లో సేవ్ చేయాలనుకుంటున్నాం. సో ఇట్ ఇస్ నాట్ ఓన్లీ అబౌట్ ఫ్యాషన్, ఇట్ ఇస్ అబౌట్ బ్యూటీ విత్ పర్పస్.
నాకు ప్రతాప్ అంటే యాక్మీ ప్రతాప్ అని మేము పిలుచుకుంటాం. నేను ఎంపీకి ఉన్నప్పుడు దగ్గర నుంచి కూడా అనేక ప్రోగ్రామ్స్ చేయటం, అయితే తను చెప్పినట్టుగా ప్రోగ్రామ్స్తో పాటు ఒక మెసేజ్ ఓరియంటెడ్ ఏ ప్రోగ్రామ్ చేసినా కూడా జస్ట్ లైక్ ఎంటర్టైన్మెంట్తో లిమిట్ చేయకుండా ఆ ప్రోగ్రామ్ ఒక పర్పస్ఫుల్గా చేయడంలో ప్రతాప్కి పేరు ఉంది. ఈరోజు కూడా ఇప్పుడే రాంబాబు గారు చెప్తా ఉన్నారు. ఇక్కడ రాంబాబు గారు ఏంటి మీకు ఇంట్రెస్ట్ అంటే, నాకు ఇంట్రెస్ట్ కంటే ఈరోజు డొనేట్ ఆర్గన్ అనే కాన్సెప్ట్ తీసుకున్నారండి, దానికోసం నేను వచ్చానని చెప్పాను. ఈరోజు ఇది నీడ్ ఆఫ్ ద అవర్, అది డొనేట్ ఆర్గన్ అనేది. ఎందుకంటే మనిషి చనిపోయిన తర్వాత కూడా కొంతమందికి లైఫ్ ఇచ్చే అవకాశం దీనివల్ల ఉంటుంది. నేను ఒకరోజు ఫ్లైట్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు నాకు పైలట్ అనౌన్స్మెంట్ వచ్చింది, ఇట్లా ఫ్లైట్లో ఒక ఆర్గాన్ ఇదవుతా ఉంది, అందుకోసం అందరూ కూడా కొంచెం కోఆపరేట్ చేయడం చెప్పినప్పుడు ఒక రకమైన ఈ ఫీల్ అయ్యాం అందరం కూడా. అంటే ఒక ఆర్గాన్ ఒకటి వెళ్తుందంటే అది ఎక్కడో ఇంకొక మనిషికి లైఫ్ ఇస్తా ఉంది. చూస్తాను పోర్ట్ జేపీఎఫ్ సోర్స్ కార్మికుల తొలగింపును ఆపాలని విశాఖ పోర్ట్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ డిమాండ్ చేసింది. ఈ మేరకు పోర్ట్ చైర్మన్ కార్యాలయం వద్ద నిరసన తెలిపింది. ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షుడు బి జగన్ మాట్లాడుతూ కార్మిక చట్టం అమలు చేయమంటే కార్మికులను తొలగించడం దుర్మార్గమని వాపోయారు. పోర్ట్ జేపీఎఫ్ సోర్ యాజమాన్యం కార్మికులను చట్టవిరుద్ధంగా నిలిపివేయడం, సక్రమంగా వేతనాలు చెల్లించకపోవడం వంటి చర్యలపై చైర్మన్ జోక్యం చేసుకుని వాటిని అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. గత సంవత్సరం నుంచి కూడా ఈరోజు 14,500 రూపాయలు ఇచ్చి పని చేయించుకుంటామన్నారు. కనీస వేతనాల ప్రకారం 17,524 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మేము అడిగితే కాంట్రాక్టర్కి అలాగే డీసీ గారికి ఇక్కడుండే చైర్మన్ గారికి కలిస్తే కనీస వేతనాలు ఇవ్వకపోతే ఆ కాంట్రాక్ట్ తప్పు చేస్తున్నాడు కాబట్టి ఆయన మీద చర్యలు తీసుకుంటామని చెప్పారు. కానీ సంవత్సరం అయిపోతా ఉంది, ఈ రోజుకి తీసుకోలేదు. చివరికి లేబర్ కమిషనర్ దగ్గర కూడా కంప్లైంట్ రైజ్ చేస్తే కనీస వేతనం అమలు చేస్తామని చెప్పారు. అమలు చేస్తాను పక్కన చెప్పి నిన్న దసరా రోజు వర్షం అని చూడకుండా కూడా సడన్గా కనీసం నోటీస్ ఇవ్వకుండా ఈరోజు బయటికి నెట్టేసే పని చేశారు. గత 2 నెలల నుంచి కనీసం జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఇదే జేపీ ఆఫీసర్స్లో పనిచేసిన డ్రైవర్లకు ఏదైతే డ్రైవర్లు ఉన్నారో వాళ్ళ డ్రైవర్లకు మాత్రం ఈ నెల జీతం కూడా ఆల్రెడీ ఇచ్చారు. కానీ వర్కర్స్ మాత్రం మోరింగ్ వర్కర్స్ సంబంధించి ఈరోజు జీతాలు ఇవ్వలేదు. కనీస వేతనాలు ఉండే తేడా ఈరోజు 3,000 చిల్లర ఉంది, ఆ తేడా 3,500 ఇచ్చే పరిస్థితి లేదు. సెలవులు ఇవ్వట్లేదు, 12 గంటలు పని చేయించుకుంటున్నారు. చట్ట ప్రకారం ఎక్కడ 12 గంటలు చేయించుకోకూడదని ఉంది, 8 గంటలు చేయించుకుంటే మిగతా 4 గంటలు ఓటీ ఇవ్వాలని ఉంది. కాబట్టి ఇటువంటివి చట్టాలు అమలు చేయమంటే అడిగితే వర్కర్స్ నిలుపుదల చేయడం అనేది ఇది చట్ట వ్యతిరేకం. కాబట్టి ఈ రకంగా చట్టాన్ని ఉల్లంఘిస్తున్న జేపీ ఆఫీసర్స్ యాజమాన్యంపై చైర్మన్ గారు ఇప్పటికే చర్యలు తీసుకోవాలి. ఇప్పటికే చైర్మన్ గారికి నిన్న మెయిల్ పెట్టడం జరిగింది. మెయిల్ పెడితే వెంటనే మేము పరిశీలి చేస్తామని చెప్పారు. ఈ రోజు వరకు పరిశీలి చేయలేదు. ఈ రోజుకైనా సరే వర్కర్స్ విధుల్లో తీసుకొని పరిష్కారం చేయకపోతే పర్మనెంట్ ఎంప్లాయీస్ యూనియన్ కూడా కలుపుకొని మొత్తం పోర్ట్ని సమీపించేటట్టు యాక్టివేట్ చేయవలసి వస్తుంది. అటువంటి పరిస్థితి తెచ్చుకోకుండా వెంటనే జేపీ ఆఫీసర్స్ కార్మికులు కనీస వేతనాలు ఇవ్వడం, బకాయి పడిన వేతనాలు ఇవ్వడం, ఆ రకంగా 10 గంటలు 8 గంటలు పనిచేసేటట్లు చర్యలు తీసుకోవాలి. అప్పుడు వెంటనే విధుల్లో తీసుకోవాలి. లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం. దానికి జేపీ ఆఫీసర్స్ ఇక్కడ పోర్టు అధికారులే బాధ్యత వహించాల్సింది కోరుతున్నాం. ఈ రోజుని జేపీ ఆఫ్షోర్ ప్రైవేట్ లిమిటెడ్ తాలూకా కార్మికులు ఈ రోజున సమ్మెకి దిగడానికి, సమ్మె కాదు వాళ్ళ నిరసన తెలియజేయడానికి, సమ్మె కూడా చేయట్లే. ఎందుకంటే సమ్మె చెయ్యాలి అని చెప్పి నిర్ణయించి 12వ తారీఖు తర్వాత ఏ రోజునైనా మేము సమ్మెకి వెళ్తామని చెప్పి నోటీస్ ఇచ్చిన తర్వాత ఈ రోజుని ఆర్ఎల్సీ దగ్గర కన్సిలియేషన్లో ఉంది. కన్సిలియేషన్లో ఉన్నప్పుడు సమ్మె చేయకూడదు అనేటువంటి ఎథిక్స్ని మేము పాటిస్తూ ఈ రోజున మేము సమ్మెకి వెళ్లకుండా యాజమాన్యం అటు ప్రభుత్వ అధికారులు చెప్పినట్లు మేము పాటిస్తుంటే ఈ రోజు సడన్గా కార్మికులందరినీ కూడా రోడ్ల మీద పడేసినటువంటి ఏపీ యాజమాన్యానికి ఒక హెచ్చరిక చేస్తున్నాం. ఇమీడియట్గా వీళ్ళందరినీ విధుల్లోకి తీసుకోవాలి. అదేవిధంగా ఏదైతే ఈ రోజున ఆర్ఎల్సీ గారి దగ్గర నుండి మీకు నోటీస్ వచ్చిందో కనీస వేతనాలు పే చేయాలని, సెలవులు ఇవ్వాలని, అలాగే 26 రోజుల లెక్క వేయాలని చెప్పి ఏదైతే మినిమం వేజెస్ పే చేయాలని చెప్పి
శ్రీ దుర్గమాంబ రెడ్డి ఐక్యతా సేవా సంఘం ఆధ్వర్యంలో 35వ వార్డు పండావారి వీధిలో శ్రీ విజయదుర్గ విగ్రహం వద్ద దేవీ నవరాత్రి పూజలు ఘనంగా కొనసాగుతున్నాయి. సంఘం ప్రతినిధి వార్డు టీడీపీ అధ్యక్షుడు బొత్స రామరెడ్డి అమ్మవారికి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 30 ఏళ్లుగా ఇదే చోట అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తూ వస్తున్నట్టు తెలిపారు. ఈ నెల 13తో ఉత్సవాలు ముగుస్తాయని, ఆ రోజు భక్తులకు అన్న సమారాధన నిర్వహిస్తామని తెలిపారు. అమ్మవారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని ఆకాంక్షించారు. అంటే 30 సంవత్సరాలు ఈ సంవత్సరానికి అయింది. ఇదే స్థలంలో, ఇదే వార్డులో, ఇదే సంఘం సభ్యుల్లో ఈ ప్రతి ఒక్క సంవత్సరం కూడా దేవీ నవరాత్రులు ఈ పండా వీధిలో పనసను గట్టిగా చేస్తాను. ఎప్పుడు ప్రతి ఒక్క సంవత్సరం కూడా ఇవి ఒక పండగ ఉత్సవాలు అద్భుతంగా చేస్తాను. ఆ తల్లి ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరికి ఉండాలా. వార్డు ప్రజలకు కానీ, స్థానిక సంఘంలోకి కానీ, సంఘం సభ్యులకి కానీ, అందరి కుటుంబీకులకి ఆ తల్లి ఆశీర్వాదాలు ఉండాలి. మనస్ఫూర్తిగా ఆ తల్లిని కోరుకుంటాను. 2వ తారీఖున పెట్టాం. 13వ తారీఖున 13వ తారీఖు ఉంటుంది. 13వ తారీఖున బొమ్మ అనుపుతాం. ఆ రోజు మట్టుగా భారీ ఎత్తి 10,000 మందికి అన్నసంతరణ పెడతాం. అలాగే నాయకులంతా ఇక్కడికి వస్తారు. ఊరేగింపు కూడా ఆ రోజే, బొమ్మ అనపడం కూడా ఆ రోజే పెడతాం. ప్రతి ఒక్క సంవత్సరం కూడా సంవత్సరం అలాగే అభివృద్ధి అయ్యి ముందుకెళ్ళి ప్రతి ఒక్క రోజు 11 రోజులు ఉంటే 11 రోజులు కూడా సంస్కృత కార్యక్రమాలు పెట్టి కార్యక్రమం ఆ తల్లికి చేస్తాం. ఆ తల్లికి ఇష్టపడిన వస్తువులు ఏమైనా ఉంటే రోజు కూడా కుంకుమ పూజలు చేస్తాం, దీపారాధనలు చేస్తాం. అన్నీ కూడా అమ్మవారికి ఏవైతే కావలసిన పదార్థాలు అంతా కూడా పంతులు గారు నిత్య పూజ పెట్టి నిత్య పూజా కార్యక్రమాలు చేస్తుంటాం. ఈ సంవత్సరం అయితే భారీ ఎత్తి చాలా పెద్ద బొమ్మను చూడటాకే మొత్తం ఈ నిరోధవరం ప్రజలంతా కూడా నిన్నైతే ఇక్కడ ఖాళీ లేదు. వాళ్ళు ఫోటోలు తీసి వాట్సాప్ వీడియో కాల్ పెట్టడానికి తల్లి అభివృద్ధి అవ్వాలా, ప్రజల అభివృద్ధి అవ్వాలా, నా తల్లిని నమ్ముకున్న కోరికలు తీరాలా, వాళ్ళ కుటుంబాలు బాగోవాలా, ప్రతి ఒక్కరికి 100 రోజులు ఆవుష్ ఇవ్వాలా. అమ్మవారి దయా దాచి వల్ల ఈ పండా వీధి ప్రజలు కానీ, నిరోధవరం ప్రజలు కానీ, వార్డు ప్రజలు కానీ ఇక్కడ పెట్టి బొమ్మ పెట్టి ప్రతి ఒక్క సంవత్సరం కూడా అన్ని ప్రోగ్రాలు తెల్లవారు 4 గంటల వరకు కూడా ఉంటాయి. కానీ 4 గంటల వరకు ఉన్నా సరే ప్రజలు అందరూ భాగస్వాములు అయ్యి భక్తులుగా వచ్చి ఆ తల్లి సేవా కార్యక్రమాలు పాల్గొంటారని మనస్ఫూర్తిగా అందరికీ. అలాగే ముఖ్యంగా 30 సంవత్సరాల నుంచి మా సంఘం కమిటీ శ్రీ దుర్గమాంబ రెడ్డి ఐక్యతా సేవా సంఘం సత్యనారాయణ గారి కమిటీ వారు రాజధాని అమరావతి పనులను ట్రాక్లో పెట్టామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఉపాధి కోసం విజయవాడ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారు మరో 3 ఏళ్లలో తిరిగి వస్తారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. విజయవాడ ఉత్సవ ముగింపు సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్న విజయవాడ ఉత్సవ హైలైట్స్ను ఆసక్తిగా తిలకించారు. కార్నివాల్ను తిలకించారు. సాంస్కృతిక ప్రదర్శనలు వీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూపర్ 6 హామీలు అమలు చేశామని గుర్తు చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో విధ్వంసం తప్ప ఏమీ లేదని, అలాగే ఏ వర్గానికి సంతోషం లేదని విమర్శించారు. కూటమి విజయంతో ఏపీలో ప్రజలకు స్వాతంత్రం వచ్చిందని పేర్కొన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఎక్కువ మంది విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారని తెలిపారు. తాను ఏదైతే ఆశించానో అది విజయవాడలో జరిగిందని సంతోషం వ్యక్తం చేశారు. మీ స్టాల్ ఉందా? ఎంత మొత్తం మీ అన్ని టెంపుల్స్కి వెళ్తాయి సార్. ఎన్ని ఎకరాలు వేస్తుంది? 25 మీరు హార్టికల్చర్ డిపార్ట్మెంట్ చెప్పారు. అది విజయవాడ ఉత్సవం పవర్డ్ బై గ్రూప్ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్. సృష్టికి సారం సర్వం అమ్మే నీకు జన్మనిచ్చి ప్రెసిడెంట్ కి స్వాగతం. స్వచ్ఛ ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. ఆ రోజు మీ అందరికీ ఒకే మాట చెప్పాం, అభివృద్ధి చేస్తాం, సంక్షేమ కార్యక్రమాలు ఇస్తాం, సుపరిపాలన అందిస్తామని ఒక్క మాట చెప్పాం. దాంతో ఎప్పుడూ రానంత విజయాన్ని మీరు ఇచ్చారు. ఆ చరిత్రను చూస్తే ఈరోజు నేను ఈ 15 నెలల్లో ఒకటే ఆలోచించాను,
అందరినీ హ్యాపీగా పెట్టాలి. మీ అందరి వాడిగా ఉండాలనుకున్నా ఈరోజు మీ ఉత్సాహం చూసిన తర్వాత అనిపిస్తుంది నాకు జీవితంలో ఎప్పుడూ లేనంత ఆనందం ఉందని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. దుర్గమ్మ దసరా ఉత్సవాలు ఎంత బాగా జరుగుతున్నాయంటే నేను మా ఆడబిడ్డలకు స్త్రీ శక్తి కింద ఉచిత బస్సు ఇచ్చాను. ఎప్పుడూ రానంత మంది ఆడబిడ్డలందరూ వచ్చి దుర్గమ్మ తల్లిని దర్శనం చేసుకుని మొక్కులు తీర్చుకునే పరిస్థితికి వచ్చారు. అది చూసినప్పుడు అనిపిస్తుంది ఒక నిర్ణయం, ఆ నిర్ణయం పెను ప్రభావం చూపించే పరిస్థితికి వచ్చింది. అలాంటి ఇంకొక పక్క సూపర్ 6 చెప్పాం, సూపర్ 6 ఇచ్చాం. ఈ రోజు మీరందరూ కూడా ఒక పక్క సంక్షేమం పట్ల ఆనందంగా ఉన్నారు, ఇంకో పక్క అభివృద్ధి కూడా పరిగెత్తిస్తున్నాం. ఎప్పుడో మీరు ఒకసారి చూస్తే పోలవరం నుంచి పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు నీళ్లు తీసుకొచ్చాం. ఇప్పటికి 10 సంవత్సరాలు పూర్తయింది. అదే ఆ రోజుగా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండుంటే 2020 నాటికి పోలవరం పూర్తయి జాతికి అంకితం చేసేవాళ్ళం. దాన్ని అడ్డం పెట్టే పరిస్థితికి వచ్చారు, విధ్వంసం చేశారు. కానీ ఈరోజు మీ అందరికి హామీ ఇస్తున్నాను, ఇంకా కృష్ణా జిల్లాకు నీటి కొరత చరిత్రలో ఎప్పుడూ ఉండదు, ఉండబోదని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఒక పక్క దుర్గమ్మ తల్లి ఆశీస్సులు, ఇంకో పక్క కృష్ణమ్మ పరవళ్లు దొక్కుతా ఉంది. అది చూస్తే కన్నుల పండుగ. 7 లక్షల క్యూసెక్స్ వాటర్ వస్తా ఉంది. ఇప్పటికే దగ్గర 1400 నుంచి 1500 టీఎంసీ నీళ్లు సముద్రానికి పోతున్నాయి. ఒక రోజులోనే 70 టీఎంసీ నీళ్లు పోతున్నాయి. ఇంకో పక్క పోలవరం కూడా దగ్గర 3500 టీఎంసీ నీళ్లు సముద్రంలోకి వెళ్ళాయి. ఇది చూసినప్పుడు రాబోయే రోజుల్లో ఇంకా మంచి జరుగుతున్నట్లు ఆలోచనే లేదు. అమరావతిని ట్రాక్ లో పెట్టాం. కేంద్రం 15,000 కోట్లు ఇచ్చారు. ఈరోజు పనులన్నీ ముమ్మరంగా జరుగుతున్నాయి. 3 సంవత్సరాల్లో విజయవాడ నుంచి బయట పోయిన వాళ్ళు తిరిగి విజయవాడకు వస్తారని కూడా ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తున్నా. అది ఈ దసరా ప్రత్యేకత. ఈ జోష్ ఎప్పటికీ ఉండాలి. ఈసారి ఎన్నో నేను ఉత్సవాలు చూశాను. 5 సంవత్సరాలు అధికారం ఉన్నప్పుడు చూశాను. ప్రతిపక్షంలో చూస్తే ఏ రోజు కూడా ఏ పని కాకుండా ఉండే పరిస్థితి. కానీ ఈరోజు విజయవాడ ఉత్సవంతో విజయవాడ ఒక నూతన ఉత్సాహంతో ముందుకు పోతా ఉంది. అయితే ఈ విషయంలో ఒకటి గుర్తుపెట్టుకోవాలి, సంక్షేమ కార్యక్రమాల అవసరం, అభివృద్ధి కార్యక్రమాల అవసరం. అదే సమయంలో మనకు మానసిక ఆనందం కూడా అవసరం. ఆ మానసిక ఆనందం ఇలాంటి ఉత్సవాలే ఇవ్వగలుగుతాయని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మన సాంప్రదాయాలు కాపాడుకోవాలి. ఈరోజు విజయవాడ ఉంది. స్వాతంత్ర సమరంలో పోరాడిన యోధులంతా ఇక్కడి నుంచే వచ్చారు. సినిమాలో ఉండే డైరెక్టర్లు మొదలుకొని ప్రొడ్యూసర్లు మొదలుకొని కడాన నందమూరి తారక రామారావు గారు, అక్కనే నాగేశ్వరరావు గారు కూడా ఇక్కడి నుంచే వచ్చారు. ఘంటసాల కూడా ఇక్కడి నుంచే వచ్చారు. ఇవన్నీ మనం చూసినప్పుడు ఇది ఒక చరిత్ర. ఇక్కడ అందరూ కూడా దేశ విదేశాలకు వెళ్ళారు, బ్రహ్మాండంగా రాణిస్తున్నారు. ఇప్పుడే మిత్రులు చెప్పినట్టు ఒకప్పుడు హైదరాబాద్ నగరం, ఇక్కడి నుంచి వచ్చిన వాళ్ళే హైదరాబాద్కి వన్నె తెచ్చే విధంగా పనిచేశారు. నేను అందుకనే ఈరోజు మీ అందరినీ కోరుతున్నా, ఒడిశా గోపాల్పూర్ సమీపంలో తీవ్ర వాయుగుండం తీరం దాటింది. ఇది అంతర్గత ఒడిశా, దక్షిణ ఒడిశా పరిసర ప్రాంతాల్లో వాయుగుండంగానే కొనసాగుతుంది. రాబోయే 24 గంటల్లో ఉత్తర వాయువ్య దిశగా ఒడిశా నుంచి ఛత్తీస్గఢ్ వరకు పయనించి స్పష్టమైన అల్పపీడనంగా బలపడే అవకాశం ఉన్నట్టు విశాఖ వాతావరణ కేంద్రం అధికారి తెలిపారు. దీని ప్రభావం వల్ల రాబో 2 రోజులు రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, ఉత్తర కోస్తాలో పలు చోట్ల, దక్షిణ కోస్తాలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని చెప్పారు. రాబో 3 రోజులు ఉత్తర, దక్షిణ కోస్తాలో ఉరుములు మెరుపులతో 1-2 చోట్ల వర్షాలు కురుస్తాయని, అలాగే తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్లు
గరిష్టంగా 60 కిలోమీటర్ల వరకు ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లరాదని సూచించారు. బంగాళాఖాతంలో ఉన్న నిన్నటి తీవ్ర వాయుగుండం నిన్న సాయంత్రం 5 గంటలకు దక్షిణ ఒడిశాలోని గోపాల్పూర్కు దరిదాపుల్లో తీరాన్ని తాకింది. నిన్న రాత్రికి అది తీవ్ర వాయుగుండంగానే కొనసాగింది. ఈరోజు ఉదయం 5:30 తీవ్ర వాయుగుండంగా బలహీనపడింది. ఇంటీరియర్ ఒడిశా అంటే అంతర్గత ఒడిశాలో మరియు దక్షిణ ఒడిశా పరిసర ప్రాంతాల్లో వాయుగుండంగానే కొనసాగుతుంది. ఇది ఈరోజు 8:30 ఒరిస్సాలోని పుల్బనీకి 40 కిలోమీటర్ల దూరంలో దక్షిణ నైరుతి దిశలో పొంచి ఉన్నది. ఇది రాబోయే 24 గంటల్లో మరింత ఉత్తర వాయువ్య దిశలో పయనించి ఒడిశా నుంచి ఉత్తర ఛత్తీస్గఢ్ వరకు పయనించిన తరువాత క్రమంగా సుస్పష్ట అల్పపీడనంగా బలహీనపడే అవకాశాలు ఉన్నాయి. ఈ పరిస్థితుల వల్ల రాష్ట్రంలో రాబోయే 2 రోజులు కొన్ని ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. 3 రోజులు ముఖ్యంగా ఉత్తర కోస్తాలో ఈరోజు పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, దక్షిణ కోస్తాలో కొన్ని చోట్ల, రేపు ఎల్లుండి ఉత్తర కోస్తాలో కొన్ని చోట్ల, దక్షిణ కోస్తాలో 2వ రోజు కొన్ని చోట్ల, 3వ రోజు 1-2 చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. ఉరుములు మెరుపులు రాబోయే 3 రోజులు కూడా ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో కొనసాగే అవకాశం ఉంది. ఇక బలమైన గాలులు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈరోజు ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాలపై వీచే అవకాశం ఉంది. 2వ రోజు నుంచి అనగా రేపటి నుంచి మిగిలిన 4 రోజులు కూడా 30 నుంచి 40 కిలోమీటర్లకు పరిమితమయ్యే అవకాశం ఉంది. వీటితో పాటుగా అతి ముఖ్యంగా నిర్దిష్టంగా కోస్తా జిల్లాల పర్వతీయ ప్రాంతాలైన పశ్చిమ జిల్లాలైన పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు మరియు ఎన్టీఆర్ జిల్లాల్లోని 1-2 చోట్ల భారీ వర్షానికి రాబోయే 24 గంటల్లో ఆస్కారం ఉంది. ఇక కోస్తా తీరం వెంబడి తీరం ఆవల ఈదురుగాలులు 40 నుంచి 50 కిలోమీటర్లు, గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నది. ఈరోజు అవి క్రమేపీ తగ్గి రేపటికి ఉత్తర కోస్తా ఆంధ్ర తీరాన్ని ఆనుకుని ఉన్న ప్రాంతంలో అనగా తీరం వెంబడి తీరం ఆవల 35 నుంచి 45, గరిష్టంగా 55 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నందువల్ల మొదటి రోజు కోస్తా తీరం అంతా, 2వ రోజు ఉత్తర కోస్తా పరిసర ప్రాంతాల్లో వేటకు వెళ్లవద్దని మత్స్యకారులకు హెచ్చరిక జారీ చేయడం జరిగింది. ఇక వాజీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కరుడుగట్టిన బవేరియా గ్యాంగ్ సభ్యుడు అరెస్ట్, కేసు వివరాలు వెల్లడించిన క్రైమ్ డీసీపీ లతా మాధురి. కనీస వేతనాలు 8 గంటల పని దినాలు అమలు చేయాలి, ఆపాలని విశాఖ పోర్ట్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ డిమాండ్. రాజధాని అమరావతి పనులను ట్రాక్లో పెట్టాం, విజయవాడ ఉత్సవం ముగింపు సభలో సీఎం చంద్రబాబు వెల్లడి. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.